వీటికైతే మంచిగా బలం అయితే అందుతుంది. మీరు బయట ఎంత ఫీడ్ వేసినా వీటికైతే అంత ప్రోటీన్ అయితే అందదు. మరి ఇదైతే లో కాస్ట్. మనకి ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మనం బిఎస్ఎఫ్ లార్వా కోసం షెడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, దానికి ఎంత లెంత్ ఎంత బ్రెడ్త్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మా కోళ్ళకైతే మేము బిఎస్ఎఫ్ లార్వా వేస్తాము. వీటిలో ఏంటంటే 50% ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మీరు బయట 2 kgs ఫీడ్ వేసింది ఇక్కడ ½ kg ఫీడ్ వేసింది ఈక్వల్ అవుతుంది. అలాగే మీకు 90% ఫీడ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే మేము ఉంచాము. సో దట్ మీకైతే ఆ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చివరి వరకు వీడియో చూడండి. ఇంకా ఎవరికైనా బిఎస్ఎఫ్ లార్వా ఎగ్స్ కానీ లార్వా కానీ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. సో దట్ మేము అనేది మీకు దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Let's start our video. హాయ్ ఫ్రెండ్స్, మన తిరుమల గ్రీన్స్కి స్వాగతం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన బిఎస్ఎఫ్ లార్వాకి సంబంధించి ప్రతి వీడియో అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. మీరు అక్కడ ప్రతి వీడియో అనేది చూడగలరు. ఆయన హ్యాచింగ్ ఎలా చేయాలి, మన హ్యాచింగ్ ఆల్రెడీ వీడియో ఒకటి చేశాము, లేదంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇచ్చేసాను. మన ఛానల్లో దానికి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా ఆ వీడియోని అయితే ఆ ప్లేలిస్ట్కి వెళ్ళేసి ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మనం బిఎస్ఎఫ్ లార్వా కోసం షెడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, దానికి ఎంత లెంత్ ఎంత బ్రెడ్త్ తీసుకోవాలి, దాన్ని ఎన్ని టైప్స్లో మనం చేసుకోగలం. సో ఆ టైప్స్ అని మీకైతే చెప్పడం జరుగుతుంది. మీకు ఏ విధంగా కుదురుతుందో అలా అయితే మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక విషయం, మన ఛానల్లో ప్రమోషన్ అయితే జరుగుతుంది. మీ ప్రొడక్ట్స్ లాంటి హెన్స్ కానీ చిక్స్ కానీ లేదంటే ఎగ్స్ కానీ ప్రమోట్ చేయించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. సో దట్ మేమైతే మీ ప్రొడక్ట్స్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. మేము ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ కూడా రన్ చేస్తాము. మీకు వాటి ద్వారా ఏంటంటే ఉపయోగం, మీ బిజినెస్ని 1 time నుంచి 10 times చేయగలరు. 10 times నుంచి 100 times చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ లేదా కాల్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా మాతో కనెక్ట్ అయితే జరగడం జరుగుతుంది. సో దట్ మేమైతే మీకు ఫర్దర్గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా డైరెక్ట్గా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు బిఎస్ఎఫ్ లార్వాకి సంబంధించి షెడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఎవరైతే మన వీడియోని చివరి వరకు చూస్తారో వాళ్ళకి ఒక టిప్ అనేది రెడీగా ఉంది. సో కాబట్టి చివరి వరకు వీడియోని అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బిఎస్ఎఫ్ లార్వా అనేది ఇప్పుడు ఒక బిగ్ రెవల్యూషన్. ఒక కోళ్ళకి మనం మేత ఖర్చు తగ్గించుకోవడం బిఎస్ఎఫ్ అనేది బిగ్ రెవల్యూషన్. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోగలిగితే మన కోళ్ళకి లేదంటే చేపలకి మనం చాలా ఫీడ్ కాస్ట్ తగ్గించిన వాళ్ళు అవుతాం. సో దట్ మీరైతే చాలా బెనిఫిట్ అయితే పొందగలుగుతారు. ఫస్ట్ టెక్నిక్ అయితే చూద్దాం, బిఎస్ఎఫ్ లార్వా కోసం షెడ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఏంటంటే మనం టబ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవడం. వీటిని టబ్స్లో కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఉపయోగం, వీటికి బాగా గాలి అనేది ఆడుతుంది. అలాగే లార్వా అనేది మంచిగా సస్టైన్ అవుతాయి. అలాగే మీకు ప్రొడక్షన్ అనేది కూడా బాగా వస్తుంది. మనకి ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఒక 10x10 ఫీట్కి వచ్చేసి మనకి 100 kgs లార్వా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీరు దాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది డైలీ అని చెప్పేసి దాన్ని బట్టి మీరు ఈ షెడ్స్ అని కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు లార్జ్ స్కేల్లో అయినా సరే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మనకి సెకండ్ టెక్నిక్ ఉంది. సెకండ్ టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ టెక్నిక్ ఏంటో చూద్దాం ఒకసారి. సెకండ్ థింగ్ వచ్చేసప్పటికి మీరు ఎవరికైతే తక్కువ స్పేస్ ఉందో, మీకు తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా ఒక రూమ్లో ఏం చేస్తారంటే మీ సెటప్ పెట్టుకోండి. ఏంటంటే ఇలా స్టాండ్స్ లాగా పెట్టేసుకొని, ఇది మన కంట్రీలో చేసేది కాదు, ఇది వేరే కంట్రీలో చేసేది వాళ్ళు చెప్తున్నారు కదా అక్కడ. అలా మీరు ఆ రూమ్లో ఏం చేస్తారంటే అక్కడ స్టాండ్స్ ఉన్నాయి కదా, అలా స్టాండ్స్ని మీరు మామూలుగా వెల్డింగ్ చేయించుకొని అలా కన్స్ట్రక్ట్ చేసుకొని వాటిలో ఇలా ట్రేస్ ఉన్నాయి చూసారా, అలా ట్రేస్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు తక్కువ స్పేస్లో మీకు ఈజీగా మీకు 10 to 20 kgs లార్వా అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. మీరు ఇలా చేసుకోవడం వల్ల ఎవరికైతే తక్కువ స్పేస్ ఉందో వాళ్ళైతే ఈ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు. దీంట్లో నుంచి కూడా మీకు ఎలా లేదన్నా సరే 15 to 20 kgs లార్వా ఈజీగా వస్తుంది. అలాగే మీరు వీటికి సపరేట్గా ఎగ్స్ ప్రొడక్షన్ చేసుకోవాలంటే దానికి కొంచెం స్పేస్ ఉంచుకుంటే సరిపోతుంది. దానిలోనే మీరు కూడా వీటిని ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూస్తున్నారు కదా అతను ఎలా చేస్తున్నాడు చూడండి. అక్కడ చూశారు కదా, అక్కడ చెక్కలాగా వాటిని కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు చెక్కలతో. దానిపైన కొంచెం స్పేస్ ఉంది, వాటిలో మీరు ట్రేస్ పెట్టుకోవచ్చు. కింద చెక్కలు ఉన్నాయి, మీరు డైరెక్ట్గా ట్రేస్ అయినా వాడుకోవచ్చు, లేదంటే ఈ చెక్కవైనా వాడుకోవచ్చు. చెక్కవి ఏంటంటే మనకు స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి ఇవైనా వాడుకోవచ్చు. మీకు స్పేస్ ఉంటే ఏంటంటే టబ్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకోండి. మనకి థర్డ్ టెక్నిక్ ఉంది. థర్డ్ టెక్నిక్ ఏంటంటే చాలా మంది మనల్ని అయితే అడుగుతున్నారు థర్డ్ టెక్నిక్.
అదేంటంటే మీరు ఇలా సిమెంట్ రింగ్స్ ఉంటాయి కదా, మేము సిమెంట్ రింగ్స్లో చేసుకోవచ్చా? అవును చేసుకోవచ్చు మీరు. కాకపోతే ఏంటంటే మీకు వచ్చే దీనివల్ల నష్టం ఏంటంటే మీకు స్పేస్ అనేది ఆక్రమిస్తుంది ఇది. అలాగే మీకు తిరగడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎలాగో ఒక స్పేస్లోనే పెడుతున్నారు కాబట్టి తీసుకునేది ఏదో టబ్స్ లాగే తీసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్ అనేది ఉంటుంది. వీటిని కొనే పని కూడా ఉండదు. మన వీడియోని మీరు చివరి వరకు చూశారు కాబట్టి మీకైతే ఒక టిప్ అనేది ఇస్తానని చెప్పాను కదా వీడియో ఫస్ట్లో. ఆ టిప్ ఏంటంటే మనకి ఈ 3 టెక్నిక్స్ చూసాం కదా, ఈ 3 టెక్నిక్స్లో మనకి బెస్ట్ టెక్నిక్ ఏంటి, ఆ బెస్ట్ టెక్నిక్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మేము కూడా అలానే చేస్తాం కాబట్టి మీరు అలా చేసి మీకు లార్వా అనేది ఎక్కువ స్కేల్ మీరు ప్రొడ్యూస్ చేసుకోగలరు. అదేంటంటే టబ్స్లో కన్స్ట్రక్ట్ చేసుకొని మీరు వీటిని అయితే లార్వా అనేది చేసుకోవడం అనేది బెస్ట్ టెక్నిక్. ఎందుకంటే మీకు ఎలాగో స్పేస్ ఆక్రమిస్తుంది కాబట్టి మీకు తక్కువ స్పేస్ ఉంటే మీరు రూమ్స్ చూస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సిమెంట్ రింగ్స్ బదులు ఇలా టబ్స్లో కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ సైజులో ఎక్కువ ప్రొడక్షన్ అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే మీకు చాలా తక్కువ కాస్ట్లో మీకు జస్ట్ ఆ రాళ్ళు ఇసుకతో సిమెంట్తోనే సరిపోతుంది. అలాగే మీరు సిమెంట్ రింగ్స్ కొన్నారు ఏంటంటే మీకు ఎక్స్ట్రా ప్రైస్ అనేది ఆ సిమెంట్ రింగ్స్ పడుతుంది. అలాగే అవి కూడా స్పేస్ అనేది ఆక్రమించడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.